హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. మనం ఇండియన్ హిస్టరీలో క్లాస్లో డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం కదా. అందులో భాగంగా ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది వేదిక్ లిటరేచరు. ఆల్రెడీ మనం వేదకాలంలో ఉన్నటువంటి తొలి వేదకాలం, మలి వేదకాలం, ఎర్లీ వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్ గురించి చూసాం కదా. ఇప్పుడు ఈ వేదిక్ కాలంలో ఉన్నటువంటి చివరి భాగమే ఇదనమాట. చివరి పార్ట్ వచ్చేసి వేదిక్ లిటరేచర్, అంటే వేద సాహిత్యం. వేదకాలంలో ఎటువంటి సాహిత్యం అనేది ఉన్నది. సో మనం చదువుకుంటాం కదా మహాభారతము. సో వేదాలు ఇవన్నీ ఏంటి, అసలు వేదాలంటే ఏంటి, సో వేదాలంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి, 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదం అనేది ఏం చెప్తుంది, యజుర్వేదంలో ఏమున్నాయి, సామవేదంలో ఏమున్నాయి, అధర్వణ వేదంలో ఏమున్నాయి, ఎటువంటి ఫిలాసఫీస్ ఉన్నాయి అనేది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించి డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడ చూస్తే ద వర్డ్ వేద, అసలు వేదం అనే వర్డ్ వేద. సో వేద అంటాం కదా, ఈ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే డెరైవ్డ్ ఫ్రమ్ ది రూట్ విత్ అనమాట. సో విత్ అనే ఒక పదం నుంచి వచ్చింది. సో విత్ అనే ఒక పదం నుంచి ఈ వేద అనే పదం వచ్చిందనమాట. అంటే అర్థం ఏంటంటే టు నో అని చెప్పేసి, అంటే తెలుసుకోవడం అని, జ్ఞానం. సో తెలుసుకోవడం అని, సో టు నో అని అనమాట. అంటే తెలుసుకోవడం అంటే ఎలా తెలుస్తుంది, జ్ఞానం సంపాదించడం. ఒక వేదం అంటేనే జ్ఞానం అనమాట అని చెప్పేసి అర్థం. సుపీరియర్ నాలెడ్జ్ అని చెప్పేసి అర్థం. కాబట్టి అర్థమైంది కదా. వేదం అనే పదము విద్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. విద్ అంటే టు నో ఆర్ సుప్రీం నాలెడ్జ్ అనమాట. అంటే జ్ఞానాన్ని సంపాదించడం అని చెప్పేసి అర్థం అనమాట. అలా ఆ పదం వచ్చింది. మనకి మొత్తం వేద సాహిత్యంలో మొత్తం 4 వేదాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి, 4 వేదాలు ఉంటాయి. ఈ వేద సాహిత్యంలో మొత్తం 4 వేదాలు అయితే ఉంటాయన్నమాట. ఈ 4 వేదాలు ఏమున్నాయి ఇప్పుడు మనం చూద్దాం. మామూలుగా మనకు అందరికీ తెలుసు వేదాలు. హిందూ సాహిత్యంలో మనకి 4 వేదాలు ఉంటాయి. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అధర్వణ వేదము. ఇలా 4 వేదాలు ఉంటాయి, మనం విన్నాం. అయితే ఆ వేదాల్లో ఏమున్నాయని మనకు తెలియదు. సో వేదాల్లో ఏమున్నాయో మనకు తెలియదు. వేద పాఠశాలలో చదువుకున్నటువంటి బ్రాహ్మణులకి, మిగతా వాళ్ళకి తెలుస్తుంది. ఇంట్రెస్టెడ్గా కొందరు చదివే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కానీ ఇప్పుడు మనం చూద్దాం వాటికి సంబంధించి. సో 4 వేదాల్లో మొట్టమొదటి వేదం వచ్చేసంటే ఋగ్వేదం. సో మొట్టమొదటి వేదం ఋగ్వేదం. నెక్స్ట్ వచ్చేసి సామవేదం. రెండో వేదం వచ్చేసి సామవేదం. మూడో వచ్చేసి యజుర్వేదం. సో యజుర్వేదం. నాలుగోది వచ్చేసి అధర్వణ వేదం. సో అధర్వణ వేదం. కాబట్టి ఇవి 4 వేదాలు అనమాట. సో మనం చెప్పుకున్నటువంటి 4 వేదాలు వచ్చేసి ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అధర్వణ వేదం. ఇవి 4 వేదాలు మన వేద సాహిత్యంలో ఉన్నాయి. వేద సాహిత్యంలో అయితే ఉన్నాయన్నమాట. అయితే ఈ వేదాలు అనేవి కేవలం ఉత్తర భారతదేశానికి సంబంధించినవి అంటే కాదు. మన దక్షిణ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది ఋషులు, వాళ్ళ యొక్క సతీమణులు, భార్యలు అంటాం ఋషికి, వాళ్ళు కూడా రాశారు, ఋగ్వేదాలు రాయడం జరిగింది. కాబట్టి వేదకాలంలో అనేది ఒక్క ఉత్తర భారతదేశానికి సంబంధించి కాకుండా దక్షిణ భారతానికి సంబంధించిన వాళ్ళు కూడా వేదంలో కొన్ని రాశారు. ఇప్పుడు మనం చూద్దాం అసలు వేదాలు ఏమున్నాయి. వేదాలు అంటేనే మనం ఏం చెప్పుకున్నాము, సుపీరియర్ నాలెడ్జ్ అని చెప్పుకున్నాం. అలానే ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్నటువంటి ఏకైక టెక్స్ట్ కూడా ఇవే అనమాట. అంటే మొత్తం ప్రపంచంలోనే అతి పురాతనమైన గ్రంథాలు, ప్రపంచంలోనే అతి పురాతనమైన గ్రంథాలు ఏవైనా ఉన్నాయా, అతి పురాతనమైన గ్రంథాలు ఏవైనా ఉన్నాయా అంటే అవి ఈ వేదాలు మాత్రమే. అంటే ప్రపంచంలో మొట్టమొదటి టెక్స్ట్ వచ్చేసి ఇవే అనమాట. ప్రపంచంలో ఇప్పటివరకు సర్వైనటువంటి అతి పురాతనమైన గ్రంథాలు ఏంటంటే వేదాలు. వేదాల కంటే ముందున్నటువంటి ఎటువంటి కూడా ఆధారాలు లేవు, కానీ వేదాల కాడి నుంచి ఉందన్నమాట. మనకి వేదకాలం ఎప్పుడు మొదలైంది, ఆల్మోస్ట్ 1500. సో 1500 BC, ఇదో 1500, ఇప్పుడు ఒక 2025. అంటే మనకి ఆల్మోస్ట్ ఎప్పుడు 3720 సంవత్సరాల క్రితం, 3720 సంవత్సరాల క్రితమే ఈ వేదిక్ ఏజ్ అనేది ఉన్నదన్నమాట. వేదకాలం అనేది ఉండేది. అప్పట్లో రాశారు ఇవన్నీ కూడా. ఓకేనా, చూడండి మన భారతదేశం యొక్క గొప్పతనం, ఇక్కడ తెలుస్తుంది కదా. ఓకేనా, ఆ సాహిత్యం అనేది అప్పట్లోనే ఉన్నది. ఇంకా ఇప్పుడు మనం ఈ వేదాలు ఏం చెప్తున్నాయి చూడండి. వేదాల్లో ఎంత జ్ఞానం దాగి ఉందనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇంతవరకు అర్థమైంది కదా. ఇలా 4 వేదాలు ఉంటాయి. సో ఇక్కడ చూస్తే మనకి 2 టెర్మినాలజీస్ ఇంపార్టెంట్ అనమాట. ఒకటి వచ్చేసి శృతి అనేది ఒకటి ఉంటుంది, ఇంకోటి వచ్చేసి స్మృతి అనమాట. ఈ 2 ఇంపార్టెంట్. సో కాబట్టి స్మృతి అంటే ఏంటి, శృతి అంటే ఏంటి, ఈ 2 చూడాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు పోటీ పరీక్షల్లో. యూపీఎస్సీ వాటిలో చాలా టైమ్స్ రిపీట్ అయింది అనమాట ఇది.
అసలు శృతి అంటే ఏంటి, స్మృతి అంటే ఏంటి, ఈ రెండు యొక్క డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ స్మృతి అంటే ఏంటంటే టెక్స్ట్ ఆర్ దట్ హియర్డ్. శృతి అంటే ఏంటి, మామూలుగా మనం శృతి అంటాం. శృతి అంటే వినడం అని చెప్పేసి, శృతి అంటే వినడమే కదా, శృతి దండం అంటాం మనం. అది అలా కొట్టి మనం ఇక్కడ పెట్టుకుంటే వింటూ ఉంటాం కదా ఫిజిక్స్లో. అట్లా శృతి అంటే వినడం అని చెప్పేసి అర్థం. శృతి అంటే ఏంటంటే ఆర్ ప్రొడక్ట్ ఆఫ్ ది గాడ్లీ రెవల్యూషన్ ఆఫ్ ది గ్రేట్ సేజెస్ రిషీస్ డ్యూరింగ్ ది మెడిటేషన్, ధ్యానం. సో ఇట్ ఇన్క్లూడెడ్ ది 4 వేదాస్ అండ్ ది సంహితాసు. ఇదేంటంటే ఈ శృతి అనేది ఇది వింటారన్నమాట. ఎవరంటే గొప్ప ఋషులు ఉంటారు కదా, ఈ ఋషులు అనేవాళ్ళు. సో ఈ ఋషులు అనేవాళ్ళు దేవుడు, సో దైవం అని అంటారు కదా, సో దైవం దగ్గర నుంచి కొన్ని వింటారన్నమాట. ఎలా వింటారంటే వీళ్ళ యొక్క తపస్సు ద్వారా కొన్ని వింటారు. సో తపస్సు ద్వారా ఇప్పుడు ఋషులు తపస్సు చేస్తారు, కఠోరమైన తపస్సు చేస్తారు. తపస్సు చేసి వాళ్ళ మెడిటేషన్ ద్వారా దైవం దగ్గర నుంచి, దేవుడి దగ్గర నుంచి కొన్ని వింటారనమాట. వాటిని ఏమంటారంటే శృతి అంటారు. కాబట్టి ఇది ఋషులకి దేవుళ్ళకి సంబంధించింది అనమాట, వాళ్ళిద్దరి మధ్యలో సంబంధించింది. అవన్నీ కూడా వేదాల్లో పొందుపరిచారు. అవన్నీ కూడా మనకి 4 వేదాల్లో ఉన్నాయి, సంహితాసులో కూడా ఉన్నాయి. సంహితాలు అంటారు కొన్ని, సంహితలు వీటిల్లో కూడా ఉన్నాయి. కాబట్టి 4 వేదాల్లో ఉన్నాయి, సంహితాల్లో ఉన్నాయి. అర్థమైందా? ధ్యానం చేసి ఆ ధ్యానం ద్వారా వాళ్ళు దేవుడి మాటలు వింటారన్నమాట. సో విని ఇలా రాస్తారు. ఒకటి అర్థమైందా? అది శృతి అంటే వినడం. స్మృతి అంటే రీకలెక్టెడ్ బై ది నార్మల్ హ్యూమన్స్. సో అటువంటి విషయాలనే మానవులు, సాధారణ మానవులు అంటే వీళ్ళు ఋషులు కాదు, ఋషుల్లాగా తపస్సు ఇలా కాదు, సాధారణ మానవులు రాయడం. సో డీటెయిల్డ్ కామెంటరీస్ ఎక్స్ప్లెనేషన్స్ ఆఫ్ ది వేదాసు, 6 వేదంగాసు, ఉపవేదాసు. వీళ్ళు ఏం చేస్తారంటే సమ్మరీ అనమాట. దానికి సంబంధించినటువంటి సమ్మరీ విశ్లేషణ మొత్తం కూడా పొందుపరిచారు. దాన్ని స్మృతి అంటారు. ఈ స్మృతి అనేది ఇక్కడి నుంచి పుట్టిందనమాట. ఇక్కడి నుంచే దేవుడికి ఋషికి మధ్య ఎటువంటి సంభాషణలు ఉన్నాయో వాటిని వీళ్ళు సమ్మరీలో రాశారు. మళ్ళీ మానవులు, సాధారణ మానవులు వాటిని ఏమంటారు? స్మృతి అంటారు. ఇందులో ఏముంటాయంటే వేదాస్ ఉంటాయి. మళ్ళీ వేదాలని బ్రాహ్మణాసు, అరణ్యకాసు, ఉపనిషత్తుని డివైడ్ చేశారు. బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తుని డివైడ్ చేశారు. మళ్ళీ 6 వేదంగాలు ఉంటాయి, ఉపవేదాస్ ఉంటాయి. కాబట్టి వేదాస్ని ఏమో చేశారు? బ్రాహ్మణాలు. సో బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులని డివైడ్ చేశారు. మళ్ళీ 6 వేదంగాలు ఉంటాయి. మళ్ళీ మనకి 6 వేదంగాలు ఉంటాయి, ఉపవేదాలు ఉంటాయి. సో వేదాలకి ఉపవేదాలు ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ కూడా వేదాల్లో పొందుపరిచారు. సో అర్థమైంది కదా? శృతి అంటే ఋషులకి దేవుళ్ళకి మధ్య జరిగేది. స్మృతి అంటే ఇది సాధారణ మానవులు ఆ వేదాలని, శృతిని సమ్మరైజ్ చేసి రాయడం అనమాట. ఓకే, ఎంతవరకు అర్థమైంది టెర్మినాలజీస్? నెక్స్ట్ వచ్చేసి ఋగ్వేదం. ఇప్పుడు మనం 4 వేదాల గురించి డిస్కస్ చేసుకున్నాం. అసలు ఋగ్వేదంలో ఏముంది? ఋగ్వేదం. సో ఋగ్వేదంలో ఏముంది? ఈ ఋగ్వేదంలో ఎటువంటి విషయాలు పొందుపరిచి ఉన్నారు? ఋగ్వేదం అసలు ఏం చెప్తుందని చెప్పేసి మనం చూద్దాం. మనం ఆల్రెడీ వేదికలో చెప్పుకున్నాం. 4 వేదాల్లో మొదటి ఋగ్వేద కాలాన్ని ఏమంటారు? తొలివేద కాలం అంటారు. మిగతా 3 వేదాలు, సామవేదము, యజుర్వేదం, అధర్వవేద కాలాన్ని బలివేద కాలం అంటారు, లేటర్ వేదిక్ పీరియడ్ అని. ఇప్పుడు ఋగ్వేదం అనేది ఏం చెప్తుంది? సో ఋగ్వేదం అనేది ఇక్కడ చూడండి. ఋగ్వేద ఇస్ ద ఓల్డెస్ట్ వేద, అంటే పురాతనమైనది లేదా మొదటి వేదం. సో మొత్తం వేదాల్లోనే మొట్టమొదటి వేదం వచ్చేసి ఈ పురాతనమైనది వచ్చేసి ఏంటంటే ఈ ఋగ్వేదం అనమాట. సో ఓల్డెస్ట్ సర్వైవింగ్ టెక్స్ట్ ఇన్ విచ్ మీన్స్ ది కాన్సెప్ట్ ఆఫ్ ది ఒరిజిన్ ఆఫ్ ది యూనివర్స్. మనం ఇందా చెప్పిన కదా, పురాతనమైన గ్రంథం ప్రపంచంలోనే అతి పురాతనమైన గ్రంథం ఏమైనా ఉందా అంటే భూమి మీద అది వేదాలు మాత్రమే. ప్రపంచంలోనే అతి పురాతనమైన గ్రంథాలు టెక్స్ట్ ఏమైనా ఉన్నాయంటే ద ఓల్డెస్ట్ టెక్స్ట్ ఇన్ ది వరల్డ్ ఆర్ వేదాస్ అనమాట, వేదాలు మాత్రమే. ఈ వేదం ఋగ్వేదం ఏం చెప్తుందంటే ఒరిజిన్ ఆఫ్ ది యూనివర్స్ అనమాట. మన విశ్వం పుట్టుక గురించి చెప్తుంది. విశ్వం పుట్టుక, విశ్వం అనేది ఏ విధంగా పుట్టింది, అని చెప్పేసి ఈ యొక్క ఋగ్వేదం అనేది చెప్తుందన్నమాట. ఋగ్వేదంలో పొందుపరిచారు. ఈ పాలపంతలో విశ్వం అనేది ఏ విధంగా పుట్టాయని చెప్పేసి అందులో రాశారనమాట. ఓకేనా? అప్పట్లోనే చూడండి ఎంత టెక్నాలజీ. తర్వాత ఇట్ ఈస్ డివైడ్ ఇన్ టు ది 10 books. సో దీని మొత్తాన్ని అనగా మండలాసు 10 మండలాలుగా డివైడ్ చేశారు. 10 మండలాలుగా ఋగ్వేదం మొత్తాన్ని కూడా 10 మండలాలుగా డివైడ్ చేయడం జరిగింది. అంటే పుస్తకాన్ని మనం పర్వాలు ఇలా డివైడ్ చేసుకుంటాం కదా, ఆది పరము రామాయణంలో ఉంటాయి కదా మనకి. సో ఆ విధంగా
ఇక్కడ కూడా డివైడ్ చేశారు. ఈ యొక్క ఋగ్వేదాన్ని 10 మండలాలుగా డివైడ్ చేశారు. సో ఇక్కడ ఇందులో ఏముందంటే విశ్వామిత్రుడు రాసినటువంటి గాయత్రి మంత్రం ఉందన్నమాట. గాయత్రి మంత్రం ఎవరు రాశారు? గాయత్రి మంత్రం విశ్వామిత్రుడు రాసినటువంటి గాయత్రి మంత్రం ఉంది. ఈ గాయత్రి మంత్రాన్ని ఎవరు రాశారంటే విశ్వామిత్రుడు. ఎవరికి ఇచ్చారంటే సావిత్రి అనమాట. సావిత్రి అనే దేవతకి అంకితం చేశారు, సూర్యదేవతకి. సావిత్రి అనే సూర్యదేవతకి విశ్వామిత్రుడు రాసినటువంటి గాయత్రి మంత్రాన్ని అంకితం చేశారు. సో గాయత్రి మంత్రం మనకు తెలుసు కదా, అదనమాట అది. నెక్స్ట్ ది పురుష సూక్త ప్రేయర్స్. సో చూడండి, అంటది పురుష సూక్త ప్రేయర్ కూడా ఇందులో ఉంటుంది. పురుష సూక్త అంటే స్టోరీ ఆఫ్ ది ప్రైమల్ మ్యాన్. నెక్స్ట్ ఏంటంటే ఇంకేముంది ఋగ్వేదంలో పురుష సూక్త అంటే ఏంటో తెలుసా? ప్రైమల్ మ్యాన్ అంటే మొదటి మానవుడు ఎలా పుట్టాడు, సో మొదటి మానవుడు యొక్క పరిణామాలు ఎలా వచ్చాయి భూమి మీద, విశ్వనే ఎలా పుట్టిందో వేదం చెప్పింది ఋగ్వేదం. అలానే మన భూమి మీద మొట్టమొదటి మనిషి మనం మనువు అంటాం, అతన్ని హిందూ మతంలో మనువు అంటాము. ఈ మనువు అనే అతను ఎలా పుట్టాడు, సో భూమి మీద ఎలా పుట్టాడు అని కూడా దాని గురించి కూడా ఋగ్వేదంలో వివరణ అయితే ఉందన్నమాట. తర్వాత వచ్చేసి ద ఋగ్వేదిక్ ప్రీస్ట్ వాజ్ నోన్ యాజ్ ది హోత్రి. అంటే ఋగ్వేద కాలంలో సంబంధించి ప్రీస్ట్ పురోహితుని ఏమంటారంటే హోత్రి అంటారు, గుర్తుపెట్టుకోండి. హోత్రి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ద ప్రీస్ట్ వాజ్ నోన్ యాజ్ ఋగ్వేదం చదివినటువంటి ఋగ్వేద కాలంలో ఉన్నటువంటి ప్రీస్ట్ అనమాట. పురోహితుని ఏమంటారంటే హోత్రి అని చెప్పేసి పిలుస్తారు. హోత్రి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అర్థమైంది కదా ఋగ్వేదానికి సంబంధించి. ఇలా ఋగ్వేదం అనేది మన ప్రపంచంలోనే అతి పురాతనమైన గ్రంథము. అది విశ్వం పుట్టు గురించి అలానే మొట్టమొదటి మానవుడి గురించి కూడా చెప్తుంది. ఋగ్వేదంలో మనం ఇంద్రుడి గురించి అగ్ని గురించి చాలాసార్లు ప్రస్తావించామన్నమాట, స్తుతులు అయితే ఉన్నాయి. అలానే విశ్వామిత్రుడు రాసినటువంటి గాయత్రి మంత్రాన్ని ఆయన రాసి దాన్ని సావిత్రి అనే సూర్యదేవతకి అంకితం చేశాడు. ఓకేనా. నెక్స్ట్ ఇంకా చూస్తే ట్రెడిషన్ ఆఫ్ ది వేదిక్ చాంటింగ్ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ ది ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్ ఆఫ్ యునెస్కో. అయితే ఈ ఋగ్వేదాన్ని మొత్తాన్ని కూడా ఇంటాంజిబుల్ లిస్ట్ ఆఫ్ హెరిటేజ్ వేదిక్ చాంటింగ్ మొత్తం కూడా మనకి యునెస్కోలో యాడ్ చేశారు. ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్ ఆఫ్ యునెస్కో దాంట్లో ఈ వేదాలకు సంబంధించి అన్ని కూడా టెక్స్ట్ అందులో యాడ్ చేశారనమాట. ఇది మనకు తెలిసే ఉంటుంది అందరికీ. తర్వాత వచ్చేసి చూడండి ఆల్దో కంపోజింగ్ సాంస్క్రిట్. ఇప్పుడు ఈ వేదాలన్నీ కూడా ఎందులో ఉన్నాయి? సంస్కృతంలో ఉంటాయి. ఈ వేదం మన భాషల్లో ఉండవు, సంస్కృత భాషలో ఉన్నాయి. ఇట్ కంటైన్స్ ది న్యూమరస్ ముండా అండ్ ద్రవిడియన్ వర్డ్స్ లైక్ ఇంటిగ్రేటెడ్ త్రూ ది లాంగ్వేజ్ ఆఫ్ ది హరప్పన్. ఇప్పుడు అంటే మనకి సింధు నాగరికత, హరప్పా నాగరికత తర్వాతే వేదిక్ వేది వచ్చింది. కాబట్టి హరప్పా నాగరికత ఇంపాక్ట్ కూడా దాని మీద ఉంటుంది కదా. అలానే ఆర్యులు ఉత్తర భారతదేశంలో ఉన్నప్పుడు దక్షిణ భారతదేశం అంటే ద్రవిడియన్స్ కూడా ఉన్నారు. అందువల్ల వేదాలు అన్నీ కూడా సంస్కృతంలో ఉన్నప్పటికీ అందులో కొన్ని వేరే భాషలు కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ అందులో ఏమున్నాయంటే ముండా. సో ట్రైబ్స్ ఉన్నారు కదా ముండా, సో దీనికి సంబంధించి సో ముండా భాష కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది. కొన్ని ద్రవిడియన్ వర్డ్స్ అనమాట, కొన్ని ద్రవిడ పదాలు కూడా ఇందులో ఉన్నాయన్నమాట, వేదాల్లో ఉన్నాయి. సో ఇక్కడ చాలామంది పొరపాటు పడతారు. వేదాలన్నీ కూడా సంస్కృతంలో ఉంటాయి, కానీ అందులో ముండా భాషకు సంబంధించిన పదాలు ఉన్నాయి, ద్రవిడ భాషకు సంబంధించిన పదాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. సో అందుకే మనకి తమిళియన్స్ ఒప్పుకోరు వేదాలని, ఎందుకంటే వేదాల కంటే ముందే తమిళ భాష ఉంది. సో తమిళ్ అనేది ఇండియాలోనే ఓల్డెస్ట్ లాంగ్వేజ్ అని చెప్తూ ఉంటారు. సో అర్థమైందా? ఇలా అనమాట. నెక్స్ట్ ఇది ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నంతా కూడా ఋగ్వేదానికి సంబంధించింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఋగ్వేదానికి సంబంధించి మనం చూసాం. ఋగ్వేదంలో ఎక్కువ ఎవరి గురించి ఉంది? దేవుడు ఇంద్రుడు. సో ఇంద్రుడి గురించి 250 హిమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇంద్రుడి గురించి 250 హిమ్స్ అంటే స్తుతులు అని చెప్పేసి అర్థం. సో హిమ్సు. నెక్స్ట్ అగ్ని. సో అగ్నిదేవుడు, అగ్ని గురించి 200 టైమ్స్ హిమ్స్ ఉన్నాయన్నమాట. అంటే స్తుతులు అంటాం. స్తుతులు అంటే వాళ్ళ గురించి ప్రస్తావించడం, ఎన్నిసార్లు వచ్చిందని చెప్పేసి. ఇంద్రుడి గురించి 250 సార్లు వస్తుంది ఋగ్వేదంలో. అగ్ని గురించి 200 సార్లు వస్తుంది అనమాట ఋగ్వేదంలో. అంటే అప్పట్లో వాళ్ళు ప్రధానమైన దైవాలు. కానీ తర్వాత మిగతా వేదాలు వచ్చినప్పటికీ త్రిమూర్తులు. సో మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సో పెద్ద దేవుళ్ళు అయితే అయ్యారనమాట, ప్రధాన దైవం. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి సామవేదం. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునేది సామవేదం. ఋగ్వేదం గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు రెండో వేదం అయినటువంటి సామవేదం. అసలు సామవేదం ఏం చెప్తుంది? ఋగ్వేదం అయితే ఏం చెప్పిందో మనం చూసాం. సామవేదం అనేది ఎస్పెషల్లీ ఇది మ్యూజిక్ గురించి అనమాట, అంటే సంగీతం గురించి చెప్తుంది. సామవేదం అనేది పూర్తిగా సంగీతం గురించి చెప్తుంది, సంగీతం గురించి ప్రస్తావిస్తుంది. సో సామ అంటే అర్థం మెలోడీ అనమాట, రాగాసు రాగిన్స్ ఇవన్నీ ఉంటాయి. అర్థమైందా? సంగీతానికి సంబంధించి.
సో దీస్ ఆర్ ది పొయిటిక్ బుక్స్ డెరైవ్డ్ ఫ్రమ్ ది ఋగ్వేద. అంటే ఇవి పొయిటిక్ బుక్స్ అనమాట. అంటే కొన్ని పద్య రూపంలో ఉంటాయి. కాబట్టి సామవేదం అనేది పద్య రూపంలో ఉంటాయి. సో పద్య రూపంలో ఉంటాయి. ఇవి సొంతంగా రాశారంటే కాదు, ఋగ్వేదం నుంచి పొందుపరిచారు. కొన్ని తీసుకొని పొయిటిక్ ఫామ్లో పద్య రూపంలో రాసి దానికి సంగీతాన్ని జోడించారనమాట. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే సో కింది వాటిలో ఏ వేదం సంగీతానికి సంబంధించిందంటే కళ్ళు మూసుకొని పెట్టేసేయండి, సామవేదం అనేది ఇక్కడ. తర్వాత ఇక్కడ చూడండి, ఇట్ కంటైన్స్ ది ఫేమస్ ద్రుపద రాగ. సో ఇందులో ద్రుపద రాగం ఉంటుంది. సో ద్రుపద మనకి సంగీతంలో ఉంటుంది ఈ ద్రుపద రాగం అనేది. ఈ ద్రుపద రాగం ఎక్కడి నుంచి వచ్చిందంటే సామవేదం నుంచి. ఈ సామవేదం నుంచే ఈ ద్రుపద రాగం వచ్చింది. సామవేదంలో ఉందన్నమాట ద్రుపద రాగం. అయితే ద్రుపద రాగాన్ని మన భారతదేశంలో బాగా ప్రసిద్ధ స్థాయికి తీసుకెళ్ళింది ఎవరంటే తాన్సేన్ అని చెప్పేసి ఒక సంగీతకారుడు ఉంటారు. అక్బర్ టైంలో ఉంటారు ఈయన తాన్సేన్. సో తాన్సేన్ అనే ఒక సంగీతకారుడు. ఈయన ఎవరంటే సంగీతకారుడు అనమాట. ఈయన సంగీతకారుడు మనకి మొఘల్స్ టైంలో ఉంటాడు, మొఘల్స్ కాలంలో ఉంటాడు తాన్సేన్. ఆయన ఈ సామవేదంలో ఉన్నటువంటి ద్రుపద రాగాన్ని చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్లారు. అంటే దాన్ని చాలా డెవలప్ చేసి అందరికి తెలిసేలా చేశారు అనమాట. సో అర్థమైందా? కాబట్టి సామవేదం అనేది కంప్లీట్గా ఏం చెప్తుందంటే సంగీతం గురించి చెప్తుంది. అదే మనకి ఋగ్వేదం అనేది రిచువల్స్ అనమాట. అంటే మనకి ఎక్కువ మంత్రాలు, స్తుతులు వాటి గురించి చెప్తుంది. కానీ సామవేదం సంగీతం గురించి, పద్యాల గురించి ఎక్కువగా చెప్పడం చూసాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకా చూస్తే యజుర్వేదం. నెక్స్ట్ వేదం వచ్చేసి యజుర్వేదం. సో యజుర్వేదం దేని గురించి చెప్తుంది? కంటైన్స్ సాక్రిఫైస్ అండ్ రిచువల్స్ కంపోజ్డ్ ప్రోజ్ అండ్ పొయిటరీ. ఇది ఎక్కువగా మనకి సాక్రిఫైస్ రిచువల్స్ అనమాట. అంటే దానాలు, సో బలిదానాలు రిచువల్స్ అనమాట. మనకి పూజలు ఇలా ఉంటాయి కదా, ఆచారాలు వీటి గురించి చెప్తుంది అనమాట. ఏది? యజుర్వేదం. మనకి ఋగ్వేదం అనేది హింస అనమాట, స్తుతులు వాటి గురించి చెప్పింది, మంత్రాల గురించి. ఇక్కడ సామవేదం అనేది మ్యూజిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది, సంగీతం గురించి. ఇప్పుడు యజుర్వేదం అనేది బలిదానాలు, ఈ యొక్క ఆచారాలు. బలిదానాలు అంటే సాక్రిఫైస్ అనమాట. అప్పట్లో జంతు బళ్ళు అవన్నీ ఎక్కువ ఇచ్చేవాళ్ళు. సో ఇటువంటి దానాలు, ఆచారాల గురించి ఉంది. సో ప్రోజ్ అండ్ పొయిటరీ అనమాట. పద్య రూపంలో ఉన్నాయి, మన గద్య రూపంలో కూడా వాటిని పొందుపరిచారు. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 రకాలుగా డివైడ్ చేస్తారనమాట. ఫస్ట్ శుక్ల యజుర్వేద లేదా వైట్ యజుర్వేద అంటారు. ఇంకోటి వచ్చేసి కృష్ణ యజుర్వేద లేదా బ్లాక్ యజుర్వేద అంటారు. ఇలా 2 రకాలుగా డివైడ్ చేశారు యజుర్వేదాన్ని. మొట్టమొదటి వచ్చేసి ఏంటి? శుక్ల యజుర్వేద. నెక్స్ట్ వచ్చేసి కృష్ణ యజుర్వేద. శుక్ల అంటే వైట్ అనమాట. సో వైట్ యజుర్వేద అని చెప్పేసి దీన్నే వజసనేయ అంటారు, వజసనేయ అని కూడా అంటారు. ఇందులో ఏముంది? శుక్ల యజుర్వేదాలో మంత్రాలు ఇవన్నీ ఉంటాయి. సో ఇందులో చూడండి మాధ్యందిన. సో మాధ్యందిన, కన్వా, రిషన్స్ అంటే మనకి ఇందులో మంత్రాలు ఇవన్నీ ఉంటాయి. మంత్రాలు ఇటువంటివి ఉంటాయి, మంత్రాలు ఇలాంటివి ఇందులో ఉంటాయి. కృష్ణ యజుర్వేద. కృష్ణం అంటే ఏంటి? బ్లాక్ అని కదా కృష్ణం అంటే, కృష్ణ వస్తువు అంటాం. సో యజుర్వేదలు ఏముంటాయంటే బోత్ మంత్రాస్ అండ్ ప్రోజెస్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్. ఇందులో మంత్రాలే కాకుండా సో ఇందులో మంత్రాలు ఉంటాయి, కానీ ఇందులో మంత్రాలు ప్లస్ సంభాషణలు కూడా ఉంటాయి అన్నమాట. సంభాషణలు కూడా ఉంటాయి. సో అర్థమైందా? అంటే ఓవరాల్గా యజుర్వేదంలో ఏముంటాయి? దానాలు, బలిదానాలు, ఆచారాలు ఇట్లాంటివి ఉంటాయి. మళ్ళీ దాన్ని 2 రకాలుగా డివైడ్ చేశారు. మొట్టమొదటిది శుక్ల యజుర్వేదం, అందులో వచ్చేసి కేవలం మంత్రాలే ఉంటాయి. నెక్స్ట్ కృష్ణ యజుర్వేదం, అందులో మొత్తం వచ్చేసి ఏముంటాయి? మంత్రాలు, సంభాషణలు కూడా ఉంటాయి అన్నమాట, కామెంటరీస్ కూడా ఉంటాయి. ఇది దీనికి సంబంధించింది. కాబట్టి ఋగ్వేదం హింసు, సామవేదం మ్యూజిక్. ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటంటే రిచువల్స్ అనమాట. ఇదంతా కూడా రిచువల్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇందులోనే మనకి రిచువల్స్లోనే పిలిగ్రిమేజ్ బాత్ అనమాట. పిలిగ్రిమేజ్ బాత్ అంటే మనం పవిత్ర స్నానాలు చేస్తాం, గుర్తుందా మీకు? గంగా నది, యమున, కృష్ణ, గోదావరి ఇక్కడ పవిత్ర స్నానాలు చేస్తారు భక్తులు. ఈ పవిత్ర స్నానాలు అనే కాన్సెప్ట్ కూడా ఇక్కడే వచ్చిందనమాట. పవిత్ర స్నానాలు, ఇటువంటి పూజలు, ఆచారాలు, కైంకర్యాలు, ఆ పూజలు, పునస్కారాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఏ వేదం నుంచి వచ్చాయంటే యజుర్వేదం నుంచే వచ్చాయి. పిలిగ్రిమేజ్ బాత్ కూడా అంటే భక్తులు పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, ఈ పవిత్ర స్నానాలు చేయడము, వాటి గురించి కూడా యజుర్వేదంలో ప్రస్తావించారు. తర్వాత చివరి వచ్చేసి అధర్వణ వేదం. చివరి వచ్చేసి అధర్వణ వేదం. సో అధర్వణ వేదం ఏం చెప్తుందంటే ఇట్స్ కంటైన్స్ ది మ్యాజిక్, చామ్స్, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, క్రాఫ్ట్. చూడండి అంతా కూడా ఎక్కువగా మనకి కొన్ని వృత్తులు లాంటి గురించి చెప్తుంది అనమాట. వృత్తుల గురించి చెప్పినట్టుగా ఉంది కదా, కాబట్టి ఆక్యుపేషన్స్ గురించి ఇది ఎక్కువ చెప్తుంది. ఇందులో ఎస్పెషల్లీ మనకి మ్యాజిక్, ఇంద్రజాలం,
సో ఇంద్రజాలం అనేది అప్పుడు వేదకాలం నుంచే ఉందన్నమాట. మ్యాజిక్, ఇంద్రజాలము, వ్యవసాయము, ఇంద్రజాలం గురించి కావచ్చు, వ్యవసాయం గురించి, కళలు, పరిశ్రమలు, కళలు, వీటన్నిటి గురించి. ఇంకా పశుపోషణ, క్యాటిల్ రీరింగ్, పశుపోషణ, డిసీజెస్ అనమాట, రోగ నివారణ చర్యల గురించి కూడా. సో రోగ నివారణ చర్యల గురించి కూడా ఈ యొక్క చివరి వేదమైనటువంటి అధర్వణ వేదంలో ఉంది. అందుకే అధర్వణ వేదం అంటాం. సో ధన్వంతరి ఇచ్చాడు అధర్వణ వేదం అంటాం, మన వైద్యులు విష్ణు రూపంలో. కాబట్టి అధర్వణ వేదంలో ఏముంది? మెడిసిన్ అనమాట. కాబట్టి ఇందులో ఏమంటే మెడిసిన్, అధర్వణ వేదంలో ఉన్న ప్రధానమైన అంశం ఏంటంటే మెడిసిన్. సో వ్యాధి నిరోధ, రోగ నివారణ చర్యలు ఇవన్నీ కూడా అధర్వణ వేదంలో ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఆయుర్వేదం కూడా ఫాలో అవుతారు కదా, వాటికి సంబంధించినటువంటి పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా ఆయుర్వేదానికి సంబంధించి ఈ యొక్క అధర్వణ వేదంలోనే ఉంటాయన్నమాట. సో అర్థమైందా? కాబట్టి ఈ విధంగా 4 వేదాలు చెప్పడం జరిగింది. కానీ వేదాల్లో చాలా ఉంటాయి, చాలా డెప్త్గా చాలా అంశాలు ఉంటాయి. అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అవసరం లేదు, పోటీ పరీక్షల ప్రకారం అవన్నీ కూడా మనకు అవసరం లేదు. మనకి ఎగ్జామినేషన్ ప్రకారం ఎంతవరకు అవసరమో అంతవరకే మీకు అందించాను. సో ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ వేదాల తర్వాత నేనేం చెప్పాను, వేదాలని మళ్ళీ కొన్ని పార్ట్స్గా డివైడ్ చేశారు. ఇప్పుడు ఋగ్వేదం ఉంది, ఋగ్వేదాన్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేశారు. మళ్ళీ సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదాన్ని కూడా కొన్ని భాగాలుగా విభజించారు. ఆ భాగాలు ఏమన్నాయంటే 4 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఒక్కో వేదాన్ని, ఈచ్ వేద, ఇప్పుడు ఒక వేదం ఉంది. సో వేదం, ఇప్పుడు ఋగ్వేదం ఉంది అనుకోండి. సో ఋగ్వేదం ఉంది, ఈ ఋగ్వేదాన్ని 4 భాగాలుగా డివైడ్ చేశారు. మళ్ళీ సామవేదం కూడా 4 భాగాలు. ఆ భాగాలను ఏమంటారంటే, ఒకటి సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, చివరిగా వచ్చేసి ఉపనిషత్తులు. సో ఉపనిషత్తులు ఇలా 4 భాగాలుగా డివైడ్ చేశారు వేదాలు మళ్ళీ. సో 1, 2, 3 అండ్ 4, 4. సో ఇట్లా 4 భాగాలుగా డివైడ్ చేశారు. ఒక్కొక్క వేదాన్ని మళ్ళీ 4 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. అంటే ఋగ్వేదాన్ని 4 భాగాలుగా, సామవేదాన్ని 4 భాగాలుగా. ఒక్కో వేదంలో బ్రాహ్మణ ఉంటుంది, అరణ్యక ఉంటుంది, తర్వాత సంహిత ఉంటుంది, ఉపనిషత్తులు ఉంటాయన్నమాట. ఇప్పుడు చూద్దాం అవేంటో. ఫస్ట్ సంహితాస్ అంటే ఏంటి, సంహితలు అంటే ఏంటి? సరే, వేదాన్ని డివైడ్ చేశారు, 4 భాగాలుగా డివైడ్ చేశారు. అందులో మొట్టమొదటి సంహితలు అనమాట. సంహితలు అంటే ఏంటంటే, సంహితాస్ ఆర్ ది మోస్ట్ ఏన్షియంట్ పార్ట్ ఆఫ్ వేదాస్. అంటే వేదాల్లోనే పురాతనమైన భాగం ఇదే అనమాట. సో మొత్తం వేదంలోనే పురాతనమైన భాగం. సో పురాతనమైన వేద భాగం వచ్చేసేదంటే ఇదే అనమాట సంహితాలు. అంటే ఇప్పుడు వేదాలు రాసుకుంటూ వచ్చారు, చివరిది కాదు, వేదాల్లో మొట్టమొదటిగా రాసిన పురాతనమైన భాగం వచ్చేసారంటే సంహితలు అనమాట. ఇందులో ఏముంటాయంటే మంత్రాసు, ప్రేయర్సు, లెటెన్సీసు అండ్ హిమ్స్ అనమాట. అంటే ఇందులో ఎస్పెషల్లీ మనం చూసుకుంటే మంత్రాలు, ప్రార్థనలు, స్తుతులు ఇలాంటి దేవుడు ఎవరికి సంబంధించి ఇవన్నీ దేవుడికి సంబంధించి. సో దేవుళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క మంత్రాలు, ప్రార్థనలు, స్తుతులన్నీ కూడా ఈ యొక్క సంహితలో ఉంటాయన్నమాట. సో అందుకే మనం ఇంద్రుడిని, అగ్నిని ఎక్కువగా ప్రస్తావిస్తాం ఋగ్వేదంలో. నెక్స్ట్ బ్రాహ్మణాలు. సో అర్థమే కదా సంహితాలంటే అతి పురాతనమైన వేద భాగము. అందులో ఏముంటాయంటే మంత్రాలు, ప్రార్థనలు, స్తుతులు ఉంటాయి దేవుళ్ళకి సంబంధించి. నెక్స్ట్ బ్రాహ్మణాలు అనమాట. ఇప్పుడు బ్రాహ్మణాలు ఏం చెప్తున్నాయి? సో బ్రాహ్మణాలు ఏం చెప్తున్నాయంటే, సో బ్రాహ్మణాస్ ఆర్ ది ఫ్రోజు ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ది సంహిత చాప్టర్స్. అంటే సంహితాలకు సంబంధించినటువంటి కొన్ని ఇంటర్ప్రిటేషన్స్ అనమాట. అంటే సమ్మరీ లాగా వివరణ అనేది ఈ యొక్క బ్రాహ్మణాల్లో ఉంటుంది. సో అర్థమైందా? ఇట్ గివ్స్ డిటైల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది సాక్రిఫైస్ రిచువల్స్, దేనికి అవుట్కమ్. చూడండి, సాక్రిఫిషియల్ రిచువల్స్ అంటే కొన్ని ఆచారాలు, మనం పూజలు పురస్కారాలు చేస్తాం కదా, ఈ ఆచారాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇక్కడ ప్రార్థనలు, మంత్రాలు, స్తుతులు ఉన్నాయి. ఇక్కడ ఆచారాలు అంటే బలిదానాలు, ఇటువంటి అన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. సో అర్థమైందా? ఇలా. నెక్స్ట్ అరణ్యకాలు. చూడండి, ఇవన్నీ కూడా వేదాలు డివైడ్ చేశారు ఇలా. అరణ్యకాలు అంటే దే ఆర్ టెక్స్ట్ ఆఫ్ ది ఫారెస్ట్ లైఫ్. అంటే అటవీ జీవితం. అంటే అప్పట్లో అందరూ కూడా అటవీ జీవితం. అప్పుడు పట్టణాలు, మెట్రోపాలిటన్ సిటీలు, మెట్రోలు ఇవన్నీ లేవు కదా, అంతా అడవుల్లోనే జీవించేవాళ్ళు. అడవుల్లోనే ఆశ్రమాలు ఉండేవి, వేద పాఠశాలలు ఉండేవి. కాబట్టి అడవుల యొక్క జీవితం గురించి అందులో ప్రస్తావించారు.
వాళ్ళ జీవిత విధానం అన్నీ కూడా. సో ఇందులో మనం ఇంటర్వ్యూ సాక్రిఫైస్ రిచువల్స్ ఉంది, సింబాలిక్ అండ్ ఫిలాసఫికల్ వే, అంటే సింబాల్ చిహ్నాల రూపంలో, ఫిలాసఫికల్ వే తత్వ ఆ బోధ శాస్త్రంలో చూపించారు. మంత్రాలు ఇవన్నీ కూడా, మంత్రాలు, దేవుడి యొక్క ప్రార్థనలు ఇవన్నీ కూడా తత్వ బోధనం, అంటే గురువు గారు చెప్తూ ఉంటే వింటూ ఉంటారు కదా. ఇప్పుడు మనకి చాలామంది ఉంటారు, ఇప్పుడు మనకి ఎంతమంది చెప్తున్నారు, చాగంటి కోటేశ్వరరావు గారు, ఆ గరికపాటి గారు, వీళ్ళందరూ చెప్తున్నారు కదా. సో అటువంటి వింటుంటారు అనమాట. అప్పట్లో గురువులు చెప్తూ ఉంటారు, వాళ్ళు వింటూ ఉంటారు, అవన్నీ పాటించేవాళ్ళు. అటువంటివే ఎక్కడ ఉందంటే ఇక్కడ మనం చూసాం కదా, కొన్ని మూవీస్లో కూడా చూస్తాం. ఇప్పుడు మహాభారతం అనే సినిమాలో చూడండి, ఎక్కడ ఫారెస్ట్లో ద్రోణాచార్యుడు శిష్యులందరూ కూర్చోబెట్టి చెప్తాడు కదా. సో ఆ విధంగా అటవీ జీవితం అనమాట. ఆ గురువులంతా కూడా ఈ విధంగా చెప్పేవాళ్ళంతా కూడా ఈ యొక్క అరణ్యకాలంలో ఉందన్నమాట. నెక్స్ట్ అరణ్యకాలంలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఉపవేదాలు అంటే ఏంటి, ఉపవేదాలు అంటే ఏంటి. సో వేదాల్లో మనకి వేదాలు ఉన్నాయి, 4 వేదాలు ఉన్నాయి, కానీ మళ్ళీ ఉపవేదాలు ఉన్నాయి, మళ్ళీ ఉపవేదాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ ఉపవేదాలు ఏమున్నాయి చూద్దాం. కన్సిడర్ ది స్మృతి. ఇవేంటి స్మృతి అనమాట, ఇందా మనం చెప్పుకున్నామా స్మృతి. ఇవి శృతి కాదు, శృతి అంటే వేదాలు, శృతి అంటే వేదాలు. ఈ వేదాల నుంచి సమ్మరీ చేసింది ఏంటి, ఇదనమాట ఉపవేదాలు. కాబట్టి ఇవి స్మృతి. శృతి అంటే ఏంటి, దేవుళ్ళకి ఋషులకు మధ్య సంభాషణ. ఇది సాధారణ మానవులు తయారు చేసింది. సాధారణ మానవులు ఆ శృతి వేదాల నుంచి సమ్మరైజ్ చేసి కొంత రాశారు, దాన్ని స్మృతి అంటారు. అందులోనే ఈ ఉపవేదాలు ఉంటాయి. సో ఇందులో మొత్తం వచ్చేసి ట్రెడిషనల్ ఆర్ట్స్ అంటూ సైన్స్ ఉంటుంది అనమాట. అంటే మనకి కళలు, సో కళలు విజ్ఞానం అనేది ఇందులో ఉంటాయన్నమాట. కళలు విజ్ఞానం అనేది ఈ యొక్క ఉపవేదాల్లో ప్రధానమైన అంశం. వీటిని బేస్ చేసుకొని ఉంటాయి. మొత్తం ఎన్ని ఉంటాయంటే ఉపవేదాలు 4 ఉంటాయి, 4 ఉపవేదాలు ఉంటాయి. సో మొత్తం ఎన్ని ఉన్నాయి ఉపవేదాలు, 4 ఉపవేదాలు ఉంటాయి. ఆ ఉపవేదాల యొక్క ప్రధానమైన లక్ష్యమే అంటే దేని గురించి ఉన్నాయంటే కళలు అలానే విజ్ఞానం గురించి ఉన్నాయన్నమాట. అవేంటో చూద్దాం. ఇందులో మొట్టమొదటి ఆయుర్వేద. సో ఆయుర్వేదం మీకు అందరూ తెలుసు కదా, ఆయుర్వేదం మనం పాటించే ఆయుర్వేదం అనేది ఒక ఉపవేదం అనమాట. సో ఆయుర్వేదం కనెక్టెడ్ విత్ ది అధర్వణ వేద. ఇక్కడ మీకు తెలియాల్సిన అంశం ఏంటంటే ప్రతి ఉపవేదము ఒక వేదానికి అటాచ్ అయి ఉంటుంది, ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, అధర్వణ వేదం అనేది ఆ మెడిసిన్ గురించి చెప్తుందని చెప్పాం. కాబట్టి ఆయుర్వేదం అనేది అధర్వణ వేదాన్ని ఫాలో అవుతుంది. సో కాబట్టి ఇది అధర్వణ వేదం. కాబట్టి ఆయుర్వేదం ఏ వేదాన్ని ఫాలో అవుతుందంటే అధర్వణ వేదం. సో అధర్వణ వేదాన్ని ఫాలో అవుతుంది, కనెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ డీల్స్ విత్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ హోలిస్టిక్ హెల్త్ ఇంక్లూడింగ్ మెడిసిన్, డైట్ అండ్ సర్జరీ. చూడండి అప్పట్లోనే ఇది మొత్తం కూడా దేనికి, ఆరోగ్యం గురించి చెప్తుంది. సో ఆరోగ్యం గురించి ప్రస్తావిస్తుంది. ఎలా అంటే మెడిసిన్ అనమాట. సో మెడిసిన్ అంటే మనకి నివారణ, రోగ నివారణకు సంబంధించి, ఇంకా డైట్ ఎటువంటి ఆహారం తీసుకోవాలి, సర్జరీలు, సో సర్జరీకి సంబంధించి ఉంటాయి కదా, చికిత్స మనకి ఆపరేషన్స్ ఇవి ఉంటాయి కదా, శస్త్రచికిత్స అంటారు. సో శస్త్రచికిత్స, నివారణ, రోగ నివారణ, వీటి గురించి ప్రస్తావిస్తుంది ఆయుర్వేదం. మనం ఇప్పుడు కూడా ఆయుర్వేదం ఫాలో అవుతాం కదా. కాబట్టి ఆయుర్వేదం అనేది అధర్వణ వేదం నుంచి వచ్చిందనమాట. అధర్వణ వేదం నుంచి పుట్టిందే ఆయుర్వేదం. అందుకే అధర్వణ వేదాన్ని వేదం అంటాము, ఆ ఆయుర్వేదాన్ని ఉపవేదం అని చెప్పేసి పిలుస్తాం, ఉపవేదం అని చెప్పేసి. ఇప్పుడు ఉపనది అంటే ఏంటి, మెయిన్ రివర్లో ఇది వెళ్ళి కలుస్తుంది అనమాట, అట్లా కనెక్ట్ అవుతుంది కదా. సో అలా అనమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి గంధర్వ వేదం. గాంధర్వ వేదం. సో ఇది మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అనమాట. ఇది సంగీతం నృత్యం గురించి చెప్తుంది గంధర్వ వేదం అనేది. సంగీతం అండ్ నృత్యం, సంగీతము అంటే మ్యూజిక్ అండ్ డ్యాన్స్ గురించి చెప్తుంది అనమాట. అంటే మనకి సంగీతం గురించి ఎక్కడొచ్చింది, వేదాలు సామవేదంలో వచ్చింది. కాబట్టి దేనికి కనెక్ట్ అయి ఉంటుంది అంటే సామవేదానికి. కాబట్టి గంధర్వ వేదం అనేది దేనికి, సామవేదానికి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే దాంట్లో నుంచి సమ్మరీసే కదా, అందుకే శృతి అని చెప్పాను. శృతి అంటే వేదాలు, దాన్ని సమ్మరైజ్ చేసి కనెక్ట్ అయ్యే స్మృతి అంటే ఉపవేదాలు. సో అర్థమైంది కదా. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఈ సంగీత నృత్యం గురించి గంధర్వ వేదం చెప్తుంది. గాన గంధర్వులు అంటారు. సో మనం ఎస్వి బాలు గారిని, సో మన బాలసుబ్రహ్మణ్యం గారిని గాన గంధర్వుడు అంటాం మనం, ఎందుకంటే ఆయన పాడితే అంత మధురంగా ఉంటుంది. సో గాన గంధర్వులు అంటారు. ఇలా వచ్చిందన్నమాట ఇది. సో గంధర్వ వేదం అనేది ఉపవేదం. అది ఏ వేదానికి అటాచ్ అయ్యిందంటే సామవేదానికి అటాచ్ అయ్యింది. ఇది ఏం చెప్తుంది, ప్రాక్టీస్ ఆఫ్ ది మ్యూజిక్, డ్యాన్స్ అండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనమాట. అంటే సంగీతము నృత్యము కళలకు సంబంధించింది. ఇది సంగీతము నృత్యము కళలకు సంబంధించింది వివరిస్తుంది అనమాట గంధర్వ వేదం అనేది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ధనుర్వేదం, వార్ఫేర్ అనమాట. నెక్స్ట్ వేదం ధనుర్వేదం, ఉపవేదంలో 3వది ధనుర్వేదం.
ఇది యజుర్వేదానికి సంబంధించి అటాచ్ అయి ఉంటుంది. ఏ వేదానికి? యజుర్వేదం. సో యజుర్వేదంలో మనకి రిచువల్స్, ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ ఉంటాయి. అందులోనే ఇది కూడా ఉంటుంది అనమాట. వార్ఫేర్ అనమాట. యుద్ధ నైపుణ్యాలు, యుద్ధ కళ, యుద్ధ నైపుణ్యాలు రావాలంటే మనం ధనుర్వేదం నేర్చుకుంటాం కదా. ఆ ధనస్సు, విల్లు పట్టుకొని యుద్ధం అప్పట్లో మహాభారతంలో, రామాయణంలో మనం చూసాం కదా అలా. కాబట్టి ఇందులో ఏముంటాయంటే ఆర్ట్ ఆఫ్ వార్ఫేర్, యుద్ధ కళ. సో యుద్ధ కళ ఇందులో మనకి స్ట్రాటజీ అంటే ప్రణాళిక, యుద్ధ ప్రణాళిక ఎలా చేయాలి, యుద్ధ ప్రణాళిక, వెపనరీ, ఆయుధం. సో ఆయుధాలు ఎలా ఉపయోగించాలి. ఇంకా మార్షియల్ ఆర్ట్స్ అనమాట. సో మార్షియల్ స్కిల్స్ అంటే మనకి యుద్ధ నైపుణ్యాలు. సో యుద్ధ నైపుణ్యాలు ఎలా ప్రదర్శించాలి, ఇవన్నీ కూడా ఈ యొక్క ధనుర్వేదాలు ఉంటాయి. సో ధనుర్వేదం అనేది యజుర్వేదకి అటాచ్ అయి ఉంది. చూసుకోండి, ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 4 ఉపవేదాలు 4 వేదాలతో అటాచ్ అయి ఉంటాయి. ఎగ్జామినేషన్ ప్రకారం అడుగుతారు. నెక్స్ట్ చివరిగా వచ్చేసి శిల్పవేదం. ఇది మనకి ఉపవేదాల్లో చివరి అంశం కూడా శిల్పవేదం. ఈ శిల్పవేదం దేనికి అటాచ్ అయి ఉంది? ఋగ్వేదానికి అటాచ్ అయింది. సో ఋగ్వేదానికి అటాచ్ అయింది అనమాట. శిల్పవేదం అనేది ఋగ్వేదానికి అటాచ్ అయి ఉంది. సో ఇది ఏం చెప్తుందంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఆర్కిటెక్చర్, నిర్మాణాల గురించి చెప్తుంది. ఇప్పుడు శిల్పి ఏం చేస్తాడు? నిర్మాణాలు చేపడతాడు. దేవాలయ నిర్మాణాలు, విగ్రహాలు చెక్కడము, పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టడం ఆర్కిటెక్ట్ పని అదే కదా. ఇప్పుడు మనం ఇంజనీర్ పిలిచాము, ఒక పెద్ద అంతస్తు భవనం నిర్మించాలి. సో దానికి అతను ప్లాన్ గీస్తాడు కదా, గీసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అలానే ఈ యొక్క నిర్మాణాల గురించి, వాస్తు శిల్పాల గురించి మొత్తం కూడా ఎక్కడ ప్రస్తావించారంటే ఋగ్వేదంలో ఉందన్నమాట. టౌన్ ప్లానింగ్, కన్స్ట్రక్షన్ అండ్ స్ట్రక్చర్ అంటే మనకి పట్టణ నిర్మాణాలు. మనకి వేదకాలంలో చాలా పట్టణాలు ఉన్నాయి. కాబట్టి పట్టణ నిర్మాణాలు ఒకటి, ఇంకా మనకి నిర్మాణాలు, స్ట్రక్చర్స్ అనమాట, శిల్పులు అంటే శిల్పాలు ఇవన్నీ కూడా ఈ యొక్క నిర్మాణాలకు అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఉపవేదంలో 4 వేదమైనటువంటి శిల్పవేదం. మొత్తం ఎన్ని ఉన్నాయి? ఉపవేదాలు 4 ఉన్నాయి. సో 4 కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆయుర్వేదము, గంధర్వ వేదము, నెక్స్ట్ వచ్చేసి ధనుర్వేదము, శిల్పవేదము. ఇవి ఉపవేదాలు, వేదాలు కాదు. ఉపవేదాలు వేదాలతో కొంచెం అటాచ్ అయి ఉంటాయి అనమాట. అక్కడి నుంచి ఇవి పొందుపరిచారు. ఓకేనా? సో అర్థమైంది కదా ఇలా. నెక్స్ట్ మనకి ఉపనిషత్సు. ఇందాక మనం ఏం చెప్పుకున్నాము? మామూలుగా వేదాలని 4 రకాలుగా డివైడ్ చేశారు. సంహితాలు, బ్రాహ్మణాలు, నెక్స్ట్ మనకి అరణ్యకాలు, ఉపనిషత్సు. ఇవి ఉపనిషత్సు అనమాట. ఇప్పుడు చూద్దాం. ఇవి వచ్చేసి ఉపనిషత్తులు. సో ఉపనిషత్తులు అంటే ఏంటి? సో దే ఆర్ 108 ఉపనిషత్సు. సో 13 ఆఫ్ విచ్ ఆర్ కన్సిడర్డ్ ది మోస్ట్ సిగ్నిఫికెంట్. మనకు మొత్తం ఎన్ని ఉంటాయంట? 108 ఉంటాయి. 108 ఉంటాయి. ఇందులో 13 మాత్రం ప్రధానమైనవి. సో 13 ప్రధానమైనవి అనమాట. సో ఉపనిషత్తుల్లో 13, మొత్తం 108లో ప్రధానమైనవి 13 అనమాట. సో వీటిలో ఏముంటాయి? ఓకే, ఉపనిషత్తు అంటే మనకు అర్థమైంది. ఇందులో వెరైటీ ఆఫ్ ది ఫిలాసఫికల్ ఐడియాస్, అవుట్కమ్ ఆఫ్ ది సాక్రిఫైస్, బాడీ అండ్ ది యూనివర్స్ అనమాట. మనకి ఫిలాసఫికల్ వే అనమాట. ఫిలాసఫికల్ ఐడియాస్, సో ఆలోచనలు, తత్వ ఆలోచనలు అనమాట. ఫిలాసఫికల్ ఆలోచనలు అయితే ఉంటాయి. అవి దేని గురించి చెప్తాయంటే మన యొక్క సాక్రిఫైస్ అనమాట. మన విశ్వం గురించి, మానవ దేహం గురించి, మానవ నిర్మాణం, దేహం, ఇటువంటివి. ఇంకా మనకి ఆ విశ్వం వీటి గురించి అనమాట. సాక్రిఫైస్, బలిదానాలు, సో దానాలు, వీటి గురించి చెప్తుందన్నమాట. దానాల గురించి, సో దానాలు లేదా బలిదానాలు, వీటి గురించి. సో వీటి గురించి ఈ యొక్క ఉపనిషత్తు అనేది చెప్తారనమాట. నెక్స్ట్ దే ఆర్ మోస్ట్ క్లోజ్ అసోసియేటెడ్ విత్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ ది ఆత్మ అండ్ బ్రాహ్మణ్. ఇది ఆత్మ మరియు బ్రాహ్మణ్ అంటే ఒక వ్యక్తి సుపీరియర్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తే బ్రాహ్మణ్ అవుతాడు. సో బ్రాహ్మణ్ అంటే ఆత్మ అంటే మనం సాధారణ మానవుడు విపరీతమైన నాలెడ్జ్ని గెయిన్ చేసుకున్నాడు, చాలా మంచి జ్ఞానాన్ని పొందితే అతన్ని బ్రాహ్మణ్ అని చెప్పేసి పిలుస్తారు. సో బ్రాహ్మణులు అని ఎందుకు పిలుస్తామంటే వాళ్ళు వేద జ్ఞానాన్ని సంపాదించారు, వేదాలు చదివారు, అందుకే వాళ్ళని బ్రాహ్మణులు అంటాం. సో ఏ వ్యక్తి అయినా సరే వేదాలను చదివి ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటే అతను బ్రాహ్మణుడు అవుతాడు. సో ఆత్మ బ్రాహ్మణుడికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఆత్మ అంటే సాధారణంగా ఉండటం, బ్రాహ్మణ్ అంటే ఈ ఆత్మ అనే పర్సను మంచి నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటే దాన్ని బ్రాహ్మణ్ అని చెప్పేసి పిలుస్తాం. సో అవన్నీ కూడా ఈ ఉపనిషత్తుల్లో పొందుపరిచారు. ఓకేనా? సో నెక్స్ట్ మనకి వేదాంగాస్ అనమాట. మళ్ళీ మనం చెప్పుకున్నాం కదా, మొత్తం 6 వేదాంగాలు ఉంటాయి. సో 6 వేదాంగాలు అయితే మన వేదిక లిటరేచర్లో ఉంటాయని చెప్పాం కదా. ఈ
ఇవేంటంటే ట్రాన్స్లేట్ టు లిమ్స్ ఆఫ్ వేదాసు సర్వింగ్ ది సప్లిమెంటరీ టెక్స్ట్ టు ఎయిడ్ ప్రాపర్ రిసైటేషన్ అండ్ ది కాంప్రహెన్షన్. అంటే వేదాల విశ్లేషణ ఉంటుంది ఇందులో. సో వేదాల యొక్క విశ్లేషణ అంటే సమ్మరీ ఆఫ్ ది వేదాసు. ఇప్పుడు వేదాస్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి, దాన్ని చిన్నగా సమ్మరైజ్ చేస్తారు. ఇప్పుడు మనకి బుక్స్ ఉన్నాయి, రెఫరెన్స్ బుక్స్ ఉన్నాయి, దాన్ని ఏం చేస్తారు, సమ్మరీ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్సీఆర్టీ సమ్మరీ అంటున్నాము. అంటే ఎన్సీఆర్టీలో 100 పేజీలు ఉంటే ఇక్కడ 15 పేజీలు సమ్మరీ చేస్తారు. ఈజీగా ఉంటుంది కదా, ఈజీగా అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు, ఫాస్ట్గా తక్కువ టైంలో చదవచ్చు. సో అలా వేదాల యొక్క సమ్మరీయే ఈ యొక్క వేదాంగాలు అనమాట. మొత్తం 6 ఉంటాయి. అసలు ఏంటి ఈ 6 వేదాంగాలు ఏమున్నాయి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి 6 ఉంటాయి. శిక్ష అనమాట. మొట్టమొదటి శిక్ష అంటే శిక్ష అంటే ఇది నేరం కాదు, పొలిటిక్స్ అనమాట. అంటే శబ్దాలను ఎలా పలకాలి, శబ్దాలంకరణం అంటాం మనం. అంటే శబ్దాలను ఎలా పలకాలి, శబ్ద లక్షణం గురించి చెప్తుంది. కాబట్టి శిక్ష అనేది శబ్ద లక్షణం గురించి చెప్తుంది. నెక్స్ట్ కల్ప అనమాట. సెకండ్ వచ్చేసి కల్ప. సో కల్ప అంటే రిచువలిటిక్ సైన్స్ అనమాట. అంటే మనకి ఆచార విజ్ఞానం గురించి చెప్తుంది. ఎటువంటి ఆచారాలు ఎటువంటి పాటించాలి, ఈ ఆచార విజ్ఞానం గురించి చెప్పేదే కల్ప. నెక్స్ట్ జ్యోతిష్య. సో జ్యోతిష అస్ట్రానమీ, ఖగోళ శాస్త్రం గురించి. అంటే గ్రహాల యొక్క మూమెంట్స్ వీటి గురించి ఎలా ఉందని చెప్పేదే ఈ ఖగోళ శాస్త్రం, జ్యోతిష్య. నెక్స్ట్ వ్యాకరణ అంటే పేరులోనే ఉంది, గ్రంథం. సో వ్యాకరణం అనమాట, గ్రామర్. సో మనం గ్రామర్ అంటాం కదా, అదనమాట. నెక్స్ట్ వచ్చేసి నిరుక్త. సో నిరుక్త అన్న ఎటిమాలజీ అనమాట. అంటే శబ్ద లక్షణమే ఇది కూడా. అంటే పదాలు ఎలా పలకాలి, ఎలా పొందుపరచాలని. నెక్స్ట్ వచ్చేసి చండ అంటే మెట్రిక్స్ అనమాట. చండ అంటే మెట్రిక్స్ అంటే ఏంటి, కొలతలు, తూనికలు, నిర్మాణాలను చేపట్టేటప్పుడు వీటి గురించి ఉందన్నమాట. కాబట్టి ఇవన్నీ ఏంటంటే వేదాంగాలు. సో మొత్తం వచ్చేసి 6 వేదాంగాలు. వేద సాహిత్యం ఉన్నటువంటి 6 వేదాంగాలు ఏమున్నాయి. శిక్ష శబ్ద లక్షణం గురించి చెప్తుంది, పదాలను ఎలా పలకాలి ఏంటని చెప్పేసి. కల్ప రిచువల్ అంటే మనకి ఆచార విజ్ఞానం. జ్యోతిష్యం అంటే అస్ట్రానమీ, ఖగోళ శాస్త్రం గురించి, మూమెంట్స్ ఆఫ్ ప్లానెట్స్ ఇవి. ఇప్పుడు మన జ్యోతిష్యంలో చెప్తూ ఉంటారు. జ్యోతిష్యం అంటే నీ భవిష్యత్తు చెప్పడం కాదు, గ్రహాల యొక్క మూమెంట్స్ అనమాట. మనకి ఇప్పుడు ఈ గ్రహం ఈ మూమెంట్లో ఉంది, ఈ పాదంలో చెప్తూ ఉంటారు కదా, అలాంటివి అనమాట ఖగోళ శాస్త్రం. నెక్స్ట్ వ్యాకరణం అంటే గ్రామరు. నిరుక్త అంటే ఎటిమాలజీ అనమాట, ఇది కూడా శబ్ద లక్షణమే. తర్వాత వచ్చేసి చండ అంటే మెట్రిక్స్, అంటే తూనికులు ఇలా ఉంటాయి కదా, వాటికి సంబంధించిన కొలతలు, నిర్మాణాలకు సంబంధించి వాటి గురించి ఉంటుంది. ఇవి 6 వేదాంగాలు. సో మన వేదాల్లో ఉన్నటువంటి 6 వేదాంగాలు. సో దీంతో మనకి వేదికేజీకి సంబంధించి క్లాసెస్ అనేవి కంప్లీట్ అయ్యాయి అనమాట. వేదికేజ్ మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాము. ఒకటి ఎర్లీ వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్, తర్వాత వచ్చేసి వేదాల యొక్క సాహిత్యం అనమాట. అంటే తొలి వేద కాలంలో, మలి వేద కాలంలో వేద సాహిత్యం ఎలా ఉన్నదో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ క్లాస్లో మనము రిమైనింగ్ బుద్ధిజం గురించి ఇలాంటి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.